ఐస్, కన్నులు. మన కన్నులు, నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే నీ కన్నులు కూడా పరిశుద్ధమైన చూపు కలిగి ఉంటాయి. మనం ఏమి చూస్తున్నాము ప్రతిరోజు 24/7? మన కన్నులు ఏమి చూస్తున్నాయి చెప్పండి? దేవుని వాక్యం చదువుతున్నామా కన్నులతో, లేదా సీరియల్ చూస్తున్నామా ఆ కన్నులతో, మొబైల్కి అడిక్ట్ అయ్యి రీల్స్ చూస్తున్నామా అనేటువంటిది పరీక్షించుకోండి. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నీ కన్నులు ఏం చూస్తున్నాయి? లస్ట్ఫుల్ ఐస్, కామంతో కూడిన కన్నులు, అసూయపడే కన్నులు, ప్రేమ చూపే కన్నులు, ఆదరించే కన్నులు, సహాయం చేసే కన్నులు, విశ్వాసం ఉన్నటువంటి కన్నులు, ఏ విధమైనటువంటి కన్నులు నువ్వు కలిగి ఉన్నావు? 24 గంటలలో ప్రతిరోజు నీ కన్నులు ఏమి చూస్తున్నాయి? చాలామంది ఫోన్ లేకపోతే అన్నం తినకుండా ఉంటారు, కానీ ఫోన్ లేకుండా మాత్రం ఎవరైనా ఉంటారా చెప్పండి? ఫోన్ వాడడం తప్పులేదు, కానీ అది ఏదాని కోసం ఉపయోగించాలి? దేవుని వాక్యం ప్రిపేర్ కావడానికి, దేవుని వాక్యం వినడంలో తప్పు లేదు. కాబట్టి నీ కన్నులు ఏం చూస్తున్నాయి అనేటువంటిది పరీక్షించుకోండి. నువ్వు రోడ్డు మీద పోతూ ఉంటావు, ఆఫీస్లో ఉంటావు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటావు, నీ కన్నులు ఎటువైపు చూస్తున్నాయి? దేవుడు చూటిగా మీతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనములు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినెడలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఎప్పుడు నీకు వెలుగుమయం ఉంటుందంట? దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడలా, అంటే నీ కన్నులో ఏ విధమైనటువంటి కల్మషం లేని చూపు ఉన్నట్లయితే నీ దేహం అంతా వెలుగై ఉంటుందంట. కింద చదవండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీ చూపు చెడిపోయినదంటే అది నీ దేహం అంతా కూడా చీకటిగా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? నీ చూపు పవిత్రమైన చూపు ఉంటే నీ శరీరం అంతా వెలుగుతో నింపబడుతుంది, అంటే పవిత్రంగా ఉంటావు. ఎప్పుడైతే నీ చూపు అపవిత్రంగా ఉంటుందో నీ శరీరం అంతా కూడా ఏమవుతుందంట? చీకటిమయం అవుతుందని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నీ కన్నులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఏమి చూస్తున్నావు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్. ఎంతమంది మరి మనం ఆత్మీయ కన్నులతో దేవుని కార్యాలను చూడగలుగుతున్నాం? ఆత్మీయ నేత్రాలు తెరవమని దేవునికి ప్రార్థన చేయండి.